హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ అండి. చూడండి, ఎవరికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూడండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఏ కొలత వారికైనా. నేనైతే ఆది బ్లౌజ్ యూజ్ చేసి ఎక్కడెక్కడ టేవ్ అనేది యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ చేసి నేను కటింగ్ అయితే చేశాను. చూడండి, బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే మనకి ఏ విధంగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఈ కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ వేసుకొని చూసి చాలా నీట్గా వస్తుంది అని చెప్పి ముందు బ్లౌజ్ అయితే చెప్పున్నారండి. సో దాని ప్రకారం నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. చూడండి, మనకు వచ్చేసి ఇది వచ్చేసి 2 వైట్ జాయింట్ ముక్కలండి, ఇవి 2 పీసులు. అలాగే లైనింగ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజులు 2, మొత్తం ఒక 4 బ్లౌజెస్ అయితే తెచ్చిచ్చారు. ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందని చెప్పేసి నేను కుట్టిన బ్లౌజే నాకు ఆదికైతే తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా కటింగ్ అయితే చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా లైనింగ్ అనేది మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. దాన్ని వచ్చేసి క్లోజింగ్ అనేది మన వైపు ఉండి ఫోల్డింగ్ ఆపోజిట్ ఇట్లా ఉండేలాగా ఇలా అయితే ఇలా ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండేలాగా ఇలాగైతే పరుచుకున్నాను. చూడండి, బిగినర్స్ అయితే నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాను, ఎలా కటింగ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి కింద అంచులు అనేవి తిన్నగా ఉండవు కదా, దానికోసం క్రాస్లు అనేవి తీసేయడం కోసం ఈ చిన్న లైన్ అనేది నేను కొట్టుకున్నాను. చూడండి, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా, ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పారు. ఇది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసి ఇచ్చిన బ్లౌజే. సో వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. సో అందుకని చెప్పి మనం స్టిచ్ చేసిన బ్లౌజే మనకి ఆదికైతే వచ్చేసింది. చూడండి, నేను ఫస్ట్ బ్లౌజ్ పొడవు అయితే బ్యాక్ డాట్ దగ్గర పట్టుకొని పొడవు అయితే చూసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి కింద సైడ్ మనం బ్యాక్ సైడ్ వేసిన డాట్ ఉంది కదా, ఆ బ్యాక్ డాట్ వరకు పట్టుకొని పొడవు అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇది కోసం కింద ఖర్చు కోసం అనమాట ఒక 1/2 ఇంచు, అలాగే పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక చూడండి 1/4 ఇంచు అనమాట. ఇది స్టిచ్, ఇది 1/4 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో 2 లైన్స్ అయితే కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ పొడవు అయితే 14 పెట్టుకున్నాను. ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 15 అయితే నేను పొడవు అయితే పెట్టుకున్నాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే కటింగ్ చేస్తే బిగినర్స్కి అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్. మీరు ఇంట్లో మీ బ్లౌజెస్ అయినా లేదా కస్టమర్ బ్లౌజెస్ అయినా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి ఎటువంటి చూడండి టేప్ పెట్టి చూస్తున్నాను. ఇలా మనం పొడవు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎటువంటి భయం లేకుండా బ్లౌజ్ అనేది కటింగ్ చేయగలుగుతారు. చూడండి, టోటల్గా బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఉంది. ఇంకొక 3/4 ఇంచ్ అయితే నేను యాడ్ చేసుకొని 15 అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఇలా తిన్నగా పరుచుకొని మనకి కింద నెక్ దగ్గర చూడండి, నెక్ దగ్గర కింద ఇక్కడి నుంచి ఇటు ఈ వైపు అనమాట ఇలా పట్టుకుంటే మనకి చెస్ట్ అనమాట, చెస్ట్ ఎంత ఉంటుందని తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అండి, అంటే 18 ఉంది. దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే 9 అనమాట. 9 4 36, అంటే ఇది బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజు. అలాగే నడుము కూడా ఒకసారి మనం కొలుచుకున్నాం. నడుము కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే నడుము కూడా మనకి 31 ఉందండి. 31 4 అనమాట. ఇది ముందు వైపు ఉక్సుల వైపు వెళ్తుందని చూసుకుంటే ఖచ్చితంగా 9 ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 9 into 4 అనమాట, 36 సైజు బ్లౌజు. ఆ విధంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి బ్లౌజ్ ఆది బ్లౌజ్లో నుంచి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఏ విధంగా నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను అనేది అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనమాట, బ్యాక్ నెక్ దగ్గర వీప్ అనమాట. వీప్ అయితే నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని 2 గీతలని పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి ఖర్చు కోసం, ఇంకోటి వచ్చేసి మెయిన్ స్టిచ్ అనమాట. ఇప్పుడు వచ్చి
నడుము దగ్గర ఒక 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం నేను మార్క్ చేసుకున్నాను. చూడండి, అలాగే షోల్డరు ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేనైతే సైడ్ జాయింట్ అనేది ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ కింద నుంచి 8 ఉందన్నమాట. కరెక్ట్గా 8 దగ్గర మనం ఇట్లా మార్క్ చేసుకొని, అలాగే ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అలా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. సో దానికోసం ఇప్పుడు నేను లైన్స్ అయితే గీసేస్తున్నాను. ఇలా 2 లైన్స్ అయితే గీసేసి, చూడండి ఇది వచ్చేసి 36 సైజ్ అనమాట బ్లౌజు. ఇప్పుడు నెక్ వచ్చి ఈ సైజు వాళ్ళకి 5.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే 5.5 తీసుకుంటున్నాను. 5.5లో 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ అనమాట. మిగిలింది 2.5 ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ ఎంత తీసుకున్నాం అదేవిధంగా కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను నేను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఎక్కువ మనకి చెస్ట్ వచ్చేసి 9 ఉంది కదా, 9 దగ్గర నేను మార్క్ చేసుకున్నానండి. ఇది వచ్చే చంక ఆమ్ రౌండ్ వచ్చి 7.5, చెస్ట్ వచ్చేసి 9 అనమాట. చంక ఆమ్ రౌండ్ అనేది మనకు చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలాంటి ఆది బ్లౌజ్ మనకు వచ్చినప్పుడు, ఇలాంటి బ్లౌజ్ అనేది వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి నేనైతే క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టి చూసుకుంటే 9 ఉంది, కరెక్ట్గా సరిపోయింది ఇక్కడికి. సో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేశాను నేను. అలాగే కింద మనకి నెక్ ఉంది కదా, నెక్ రౌండ్ దగ్గర ఎంత పడుతుందని చెప్పి ఇలా చూసుకుంటున్నాను. ఇక్కడికి ఇట్లా లైన్ అయితే వస్తుంది. సో ఇదనమాట కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది మనకి ఇక్కడికి పడుతుంది. చూడండి, ఖర్చు వచ్చేసి ఇంకా 2 ఇంచెస్ కోసం ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ అనమాట. బ్యాక్ డాట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా 4 ఇంచెస్కి మనకు డాట్ పొడవు అయితే ఇలా బ్యాక్ డాట్ అయితే ఇలా వేసేసుకోవడమే ఫ్రెండ్. ఇంతే, చాలా సింపుల్గా బ్యాక్ డాట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ అనమాట, నెక్ రౌండ్ షేప్ కోసం పైన 2.5 ఉంది కదా, కింద కూడా 2.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. వీళ్ళు ఎక్కువ బ్రాడ్ అనేది వేసుకోరు. సో అందుకని చెప్పేసి నేను పైన ఎంత ఉందో కింద కూడా అంత తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను. చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ నెక్ అనేది ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇదనమాట, ఇది బ్యాక్ నెక్, రౌండ్ నెక్ ఈ విధంగా నేను డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇందాక 1 అన్నాను కదా, 1.5 దగ్గర నేను మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆమ్ రౌండ్ అనేది నేను ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి ఇలా చూడండి, ఒకసారి ఎంత తీసుకున్నా, ఒకసారి దాదాపు అది 6 మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో చూస్తే మనకి చంకల లోతు అనేది కరెక్ట్గా చంక లోతు అనేది 6 వచ్చింది ఫ్రెండ్స్. 6 తీసుకోవడం వల్ల ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పి నేను ఇంకొంచెం ఒక లైన్ అయితే పైకి గీసుకొని కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మనం మెజర్ చేసుకొని చూద్దాం పర్ఫెక్ట్గా. చూడండి, 7.5 వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే 5.5 అనమాట. చంకలోతు వచ్చి 5.5 తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. దీనికి వచ్చి షోల్డరు 5.5, అలాగే చంకలోతు కూడా ఆమ్ రౌండ్ లో కూడా 5.5 అనమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఎవరికైనా ఇలాగే మనం మెజర్మెంట్ అయితే చేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇంతే, చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను సైడ్ అనేది కొంచెం పైకి చంకలో మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం పైకి అనేది కటింగ్ అయితే చేసేసాను. సో బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా టోటల్గా మన కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్లో నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటాను. అలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పొడవు అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కోసం క్లాత్ అయితే నేను ఇట్లా 4 ఫోల్డింగ్ వేసుకొని కింద ఒక మార్జిన్ అయితే కొట్టేశాను. చూడండి, ఇప్పుడు హ్యాండ్ ఇలా తిన్నగా పరుచుకొని, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు కాకుండా హ్యాండ్ బ్యాక్ వైపు అనేది ఇలా పరుచుకోవాలన్నమాట.
చూడండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలాగే హ్యాండ్ పొడవు అలాగే చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి హ్యాండ్ అనేది డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది. చూడండి నేనైతే ఇలాగనే డ్రా చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కింద ఒక లైను, అలాగే ఖర్చు కోసం ఇంకొక లైను, అలాగే పొడవ దగ్గర కూడా ఒక లైను, అలాగే ఖర్చు కోసం ఒక లైన్ అయితే గీసేసాను. సో ఇక్కడ నుంచి మనకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. చూడండి హ్యాండ్ కర్వ్ షేప్ ఎలా డ్రా చేయాలి అనేది నేనైతే చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకున్నాము. అలాగే హ్యాండ్ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత అనేది తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది నేను ఇలా ఇచ్చేసాను. చూడండి ఇప్పుడు మనం ఇది మెజర్ చేసుకుంటే 7.5 అయితే రావాలి. కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మెజర్ చేసుకొని కూడా చూడండి మీరు. నేనైతే ఈ విధంగానే హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసేస్తాను. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్లో అనేది నేను ఇప్పుడు తీను ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. ఎందుకంటే హ్యాండ్లో అనేది మనం ఇప్పుడు తీస్తే కుట్టేటప్పుడు ఒక్కోసారి చూసుకోము, కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. సో రెండు ఒక సైడ్కి మనం స్టిచ్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి బిగినర్స్కి ఎక్కువగా వస్తుంటాయండి. సో నాకైతే బాగా అలవాటు, నేను స్టిచ్ చేసేప్పుడే హ్యాండ్స్లో అనేది తీస్తాను. అది ఎలా అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలాగైతే పరుచుకొని ఇలా క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని కింద ఒక 2 ఇంచెస్కి నేను ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా లైన్ అయితే చుట్టూ అవుట్ లైన్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి మనకి ఎప్పుడైనా సరే నెక్ అనేది మన వైపు ఉండేలాగా మనం డ్రా చేసుకోవాలి. అలాగే క్లాత్ అనేది క్రాస్గా ఉందా లేదా అనేది నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా మనం మార్కింగ్ చేసుకొని కింద ఒక 2 ఇంచెస్కి నేను ఫోల్డింగ్ అయితే చేసేసాను. అలాగే నెక్ అనేది ఇట్లా ఈజీగా సింపుల్గా నేను డ్రా చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ఇలా మొత్తం పరుచుకొని నీట్గా చదురుకొని అలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి తిన్నగా పరుచుకొని ఫోల్డింగ్స్ అనేవి ముడతలు ఏమి లేకుండా నీట్గా చూసుకోవాలి. నెక్ దగ్గర మనం ఇలా ఎలా అంటే అలా మార్కింగ్ చేసుకుంటే నెక్ ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తుంది. చాలామందికి షోల్డర్స్ అనేవి జారిపోయే ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగ ప్రాబ్లం రాకుండా షోల్డర్స్ అయితే జారుతున్నాయనే ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్పినప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చి ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేస్తే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇట్లాగా గీసాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల వైపు నెక్ అనేది ఒకసారి ఇలా మెజర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీ అనేది కొంచెం మిస్ అయింది. అలాగే పైనుంచి కిందకి ఒక 4 ఉక్సుల దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇలా లైన్ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మార్కింగ్ చేసేది కొంచెం మిస్ అయింది మీకు. చూడండి చంక కూడా నేను ఒక 1/2 ఇంచులోకి లో అయితే తీసేసాను, ఇలా కలిపేసుకున్నాను. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, అలాగే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ డాట్ పొడవు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో డాట్ అనేది ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకొని మనం చూసుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కింద 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేశాను కదా, అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. మనకి డాట్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 15 ఉంది, అంటే కింద ఒక 2 ఇంచెస్ అయితే నేను ఫోల్డింగ్ చేస్తే మనకి డాట్ పొడవు వచ్చేసి 13 ఇంచుల వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ సైజు వాళ్ళకి ఈ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ విధంగానే మార్కింగ్ చేస్తాను. చూడండి అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ కూడా అదేవిధంగా నేను నెక్ ఎప్పుడైనా మనం మెజర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉక్సుల వైపే మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి కొంతమంది కాజాల వైపు కూడా మెజర్ చేస్తారు. అలా చేయడం వల్ల నెక్ అయితే కొంచెం బ్రాడ్గా వస్తుంది. సో మీరు ఉక్సుల వైపే మెజర్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ వైపు డాట్స్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి అక్కడి నుంచి 2.5కి నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే డాట్ పొడవు కూడా వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, అలాగే డాట్ పొడవు కూడా నేను 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని చూడండి స్టార్టింగ్ ఉక్సుల దగ్గర నుంచి డాట్ కొన అనేది కరెక్ట్గా 3.5కి వస్తుంది ఫ్రెండ్స్.
అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకు షేప్ అనేది కప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగే ఉక్సుల వైపు డాట్ కూడా ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది చంక వైపు టేప్ని ఇలా తిన్నగా పెట్టుకుంటే కరెక్ట్గా 6 ఉంది. అంటే మనకి ఒక 2 ఇంచెస్ వదిలేసి 4 ఇంచెస్కి సంక డాట్ అనేది వేసేసుకోవాలి. సో ఈ 3 డాట్స్ ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే. ఇప్పుడు మీకు వచ్చేసి మనం కట్ చేసిన లైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా నేను పేస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. షేప్ బెల్ట్ కటింగ్ అనేది మీకు చూపించలేదు ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ అయిపోయింది. మీరు షేప్ బెల్ట్ ఎలా నేను కటింగ్ చేసుకుంటానంటే నా ముందు వీడియోస్లో అయితే చూడండి. ఇది నేను ముందు వీడియోలో షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇంకోసారి మీకు ఈసారి బ్లౌజ్ కటింగ్లో కరెక్ట్గా షేప్ బెల్ట్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలైతే నేను క్లారిటీగా చెప్తాను. చూడండి మనకున్న లైనింగ్ క్లాత్ అయితే ఏదైతే ఉందో కటింగ్ చేసామో ఆ క్లాత్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలో చూడండి. ఈ కస్టమర్ అయితే అంచు పెద్ద అంచు అయితే వద్దన్నారండి, చిన్న అంచు చేతులకైతే పెట్టేసి కుట్టమన్నారు. పెద్ద అంచు అనేది వద్దు అని చెప్పారు. వీళ్ళు కొంచెం ఏజ్డ్ 50+ అనమాట, అందుకని చెప్పి అలా అంచు అయితే వద్దన్నారు. సో అంచు తీసేయడం వల్ల క్లాత్ అనేది మనకు చాలా తక్కువ వస్తుంది. అయినా కూడా ఆ క్లాత్ తోటి మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్లో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేశాను. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఈ అంచు అనేది మనకి కస్టమర్ అయితే వద్దన్నారు కాబట్టి నేను తీసేస్తున్నాను. మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. చూడండి టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా అయిపోయింది. చూడండి బ్లౌజ్ అవుట్ఫిట్ అనేది ఏ విధంగా ఉందో నేను స్టార్టింగ్ వీడియోలో మీకైతే బ్లౌజ్ చూపించాను ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నీట్గా అనేది. చూడండి బ్లౌజ్ అనేది చూడండి ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ బ్లౌజ్ అయితే నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. 2 డేస్లో ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోస్ చాలా ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.